గాయ్ చూడండి, వాని ఇన్స్టాగ్రామ్ ఇక్కడ వేస్తా చూడండి. ఎవడైతే ప్రజల్ని మోసం చేస్తుండో వాని ఇన్స్టాగ్రామ్ ఇక్కడ వేస్తున్నా చూడండి. ఆలోచించరు మీరు. ఈయన అట్లాంటి వాళ్ళు. ఈయనైతే పోలీసు వాళ్ళు అయితే పట్టుకోవి కేసు వేసేసారు. ఈయనైతే చాలా అంటే చాలా ఫ్రాడ్గా వేసేది. మస్తు చీటింగ్ చేసేస్తారు విలేజ్ పీపుల్ని అయితే. ఎంతమంది మోసం చేసినా ఎంతమంది పైసలు తీసుకుంటావు కానీ ఆ దేవునికి తెలవాలా. ఒక్కటి గుర్తుపెట్టుకోరి, మంచి చేస్తే దేవుడు తిరిగిస్తాడు, అదే చెడు చేస్తే కూడా తిరిగిస్తాడు. గుర్తుందా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. యశ్వంత్ రజాక్ 26. గోవింద గోవింద. గైస్, లైక్ వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమో, తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఎంత మంచి జరుగుతుంది. కానీ అక్కడనైతే కొంచెం ఫ్రాడ్ జరుగుతుంది. ఎవరా కాదు, కొంతమంది చీటింగ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువైపోయినారు అన్నమాట. చాలా అంటే చాలా ఎక్కువైపోయారు తిరుపతిలో అయితే. అది ఎక్కువన్నా కాదు, ఎట్లా అంటే అమాయకురాళ్ళు ఉంటారు చూడు. అమాయకురాళ్ళు అంటే ఏం తెలియనట్టు ఇన్నోసెంట్ పీపుల్స్ ఉంటారు చూడు. అమాయకురాలుగా ఎవరైతే కనిపిస్తారో వాళ్ళనైతే టార్గెట్ చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఎక్కువనో చెప్తా. తిరుపతిలో మనం దర్శనం టోకన్స్ తీసుకుంటాం చూడు, శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గర, విష్ణు నివాసం దగ్గర. ఇంకా మీకు ఏమైనా టికెట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి నాకు వెళ్ళి చూడండి. చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. గాయ్ చూడండి, వాని ఇన్స్టాగ్రామ్ ఇక్కడ వేస్తా చూడండి. ఎవడైతే ప్రజల్ని మోసం చేస్తుండో వాని ఇన్స్టాగ్రామ్ ఇక్కడ వేస్తున్నా చూడండి. డీపు సాన్ అంట. వీడు వచ్చేసి వీడు ఎప్పటి నుంచి చేస్తుండో ఎవరో కంప్లైంట్ ఇచ్చినట్టు అట్లయితే తెలిసింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీని అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒక్కసారి అయితే ఆలోచించరు మీరు. ఈయన అట్లాంటి వాళ్ళు. ఈయనైతే పోలీసు వాళ్ళు అయితే పట్టుకోవి కేసు వేసేసారు. ఈయన మీద అయితే ఎవరో కేసు వేసారంట. ఎవరో కాదు, టీటీడీ వాళ్ళే కేసు వేసారు ఈయన మీద. ఇట్లాంటి వాళ్ళని అయితే అస్సలు వద్దొద్దని టీటీడీ వాళ్ళని అయితే నేను కోరుకుంటున్నా. చాలా అంటే చాలా ఫ్రాడ్గా వేసేది. మస్తు చీటింగ్ చేసేస్తారు విలేజ్ పీపుల్ని అయితే. ఎంతమంది మోసం చేసినా ఎంతమంది పైసలు తీసుకుంటావు కానీ ఆ దేవునికి తెలవాలా. గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామి ఏం చేయాలో చేస్తాడు. స్వయంగా దేవుని పేరు చెప్పుకొని మోసం చేస్తుంది చూడు. వాడైతే ఏం చెప్పాలి ఆయన గురించి అయితే. చాలా అంటే చాలా తోపాడు. దేవుని పేరు చెప్పుకొని నేను దర్శనం లైన్లో అయితే ఇక్కడ టికెట్స్ అలా ముందు ఇప్పిస్తాను, నాకు పైసలు ఇరని చెప్పి దేవుని పేరు చెప్పుకొని దందా చేస్తుండు. గ్రేట్ ఆడు. కానీ ఏదో ఒక రోజు ఆ దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మాత్రం అంత మామూలు విషయం కాదు. ఇన్ని రోజులు దందా నడిపించిండు, కానీ ఇప్పుడైతే దొరికింది కదా ఆఖరికి వచ్చేసి పోలీసులకైతే. ఏమనుకుంటున్నాను, కర్మ అంటారు చూడు, అది పక్కా మన వెంటాడుతూనే ఉంటుంది అంటారు చూడు. అట్లా ఆ కర్మ రూపంలో ఆ దేవుడు కూడా దొరికిచ్చేసిండు. ఇట్లాంటి వాళ్ళని అయితే అసలు నమ్మకండి గాయస్. కొంచెం జాగ్రత్త ఉండని. నేను అసలు నమ్మలేను. ఇట్లా టీటీడీ వాళ్ళ దగ్గర కూడా ఇట్లా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, చీటింగ్ చేస్తున్నారు పీపుల్ అని అసలు నమ్మలేదు నేను. టీటీడీ దేవస్థానం వాళ్ళు పోస్ట్ చేసినారు. అది చూసి, ఆ పోస్టును చూసి అయితే నేను నమ్మినాను. వాళ్ళు స్వయంగా పోస్ట్ చేసినారంటే నాకు అర్థమైంది ఇది ఎప్పటి నుంచి చేస్తురో అనేది అర్థమైంది. నాకు కూడా ఒక 1 year బ్యాక్ అడిగినారు. అది వచ్చేసి మార్చిలో అడిగారు మమ్మల్ని కూడా. మేమేమనుకున్నామంటే నిజంగానేమో అని నమ్మినాము. కానీ మేమైతే పైసలు ఇస్తామా, నమ్మినట్టు యాక్టింగ్ చేసినామంతే. ఏం చెప్పారంటే మనకు వాళ్ళు వచ్చేసి, అన్న ఇట్లా మీరు దర్శనం లైన్లో నిలబడ్డారు కదా, ఇక్కడ శ్రీనివాస్ కాంప్లెక్స్లో వెళ్ళాము. దర్శనం టోకన్స్ కానీ ఫ్రీ దర్శనం టోకన్స్ ఇస్తారు అక్కడ. ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే మనకు అక్కడ టోకన్స్ ఇస్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే మేము నిలబడి ఒక 1.5 hour అయింది, ఇంకొక 2 hours అయితే మనకు టోకన్స్ వచ్చేస్తుండే. ఎందుకంటే ఆ రోజు అయితే చాలా రష్ ఉన్నారన్నమాట. ఏం చెప్పినంటే వచ్చి, అన్న మీరు దర్శనం టోకన్స్కి నిలబడ్డారు కదా అన్నాడు. అవునన్నా చెప్పండి అని అడిగినా. అయితే ఏమన్నానంటే ఒక 500 ఇవ్వండి, నేను వచ్చేసి కరెక్ట్ మిమ్మల్ని తీసుకెళ్తా. ఎక్కడైతే కౌంటర్ ఉంటుందో ఆ కౌంటర్ దగ్గర కొంచెం ముందుకైతే మేము అక్కడ నిలబెట్టిస్తాను, మాదే కౌంటర్ అవి అని చెప్పిండు. నేను తీసుకెళ్తాను, నేను ఇక్కడనే టీటీడీ దేవస్థానంలో అయితే నేను వర్క్ చేస్తున్నా, నేను అక్కడ డ్రాప్ చేస్తాను ముంగల్ దాకా అని చెప్పిండు. సరే అన్న ఎంత అని అడిగినాం. 500 అంట గైస్. 500 అంటే ఇడు నాకు అర్థమైపోయింది. ఇట్లానే నేను అప్పుడే కంప్లీట్ ఇద్దాం అనుకున్నా, ఇక ఏదో వదిలేసినాను. కానీ ఎట్లయినా ఇక దేవుడు ఉన్నాడు కదా ఇద్దాను. నేను నిజంగా టీటీడీ దేవస్థానం వాళ్ళే అనుకున్నా గైస్. నేనైతే ఎట్లెట్లా అడిగిండు నాకు అర్థం కాలేయా. ఇక దేవుడు ఉన్నాడు కదా దేనికైనా సరే గైస్. ఒక్కటి గుర్తుపెట్టుకోరి, మంచి చేస్తే దేవుడు తిరిగిస్తాడు, అదే చెడు చేస్తే కూడా
తిరిగిస్తాడు. గుర్తుందా? చెడు చేసినా మంచి జరిగినా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు దేవుడే. చెడు చేసిండు, అదే చెడు రూపంలో మళ్ళీ చెడు వచ్చింది. మంచి చేస్తే ఒకరిని కాపాడురి, దేవుడు తర్వాత మిమ్మల్ని కూడా కాపాడుతాడు. ఒక్కరు గుర్తుపెట్టుకోరి, వెంకటేశ్వర స్వామిని నమ్మండి. దేవుళ్ళతోనే ఆడుకుండి నా మనోడైతే, స్వయంగా దేవునితోనే ఆడుకుండు. దేవుడు ఆడుకుంటాడు ఇప్పుడు మనల్ని. కొంచెం జాగ్రత్తగా ఉండండి. విష్ణు నివాసంలో శ్రీనివాస్ కాంప్లెక్స్లో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరు చెప్పిన మాటలు వినకండి. దర్శనం లైన్లో తీసుకుపోతాం, ఆడ తీసుకుపోతాం, ఇంత అమౌంట్ అని అంటారు కదా, బాగా అసలు నమ్మకూరి. ఓకేనా గైస్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. గోవిందా గోవిందా.